అందరికీ నమస్కారం. ఈరోజు కౌన్సిల్ అజెండా స్టార్ట్ కాకుండానే ఈరోజు కౌన్సిల్ అజెండాను రద్దు చేస్తూ వాళ్ళు బాయ్కాట్ చేయడం అనేది నిజంగా సిగ్గుచేటు. ఒక్కటి వైసీపీ కౌన్సిలర్లో నేను అడుగుతున్నా, అసలు 0 అవర్ ఎప్పుడు పెడతారండి? అజెండా కంప్లీట్ అయిపోయిన తర్వాత అజెండా పాస్ అయ్యే వాటిని పాస్ చేస్తూ, ఒప్పుకొని వాటిని ఒప్పుకోకుండా ఫెయిల్ చేస్తూ ఉన్న తర్వాత 0 అవర్ స్టార్ట్ అవుతుంది. కానీ వాళ్ళు 0 అవర్ స్టార్ట్ కాకముందే ఫస్ట్లోనే లేచి కమిషనర్ గారు ఏవో షాపుల వేలంపాటలో ఒక సాటి కౌన్సిలర్ వైస్ చైర్మన్ గారు కూర్చుంటే, మీరు యాజ్ పర్ రూల్స్ ప్రకారంగా మీరు పార్టీ ఇక్కడ ఉండకూడదండి, ఒకవేళ ఇక్కడ ఉండాల్సి వస్తే మీరు డిపాజిట్స్ చేసి మీరు ఒక వేలంపాటదారులుగా కూర్చోవడానికి మాత్రమే ఉంటుంది అని చెప్పారంట. దానికి కమిషనర్ గారు క్షమాపణ చెప్పాలని చెప్పి కౌన్సిల్ మీటింగ్లో అడుగుతున్నాము. అడగండి, మీకు అడగొద్దని మేము చెప్పట్లేదు, కానీ ఎప్పుడు చెప్తున్నాము? అజెండా అయిపోయిన తర్వాత 0 అవర్లో నిలదీయండి. 0 అవర్లో నిలదీయాల్సిన దాన్ని ముందే నిలదీయడం అంటే ఇది ఒక ప్రీ ప్లాన్. అంటే ఈరోజు కౌన్సిల్ జరపకూడదు అని ఒక హాస్యాస్పదం ఏమంటే, పోయిన కౌన్సిల్ మీటింగ్లో తెలుగుదేశం పార్టీకి 415 సర్వే నెంబర్లో ఎకరా 50 సెంట్లు కేటాయించామని చెప్పి అజెండాలో ఒక అంశం తీసుకురావడం జరిగింది. మేము కూడా అప్పుడు లేవనెత్తినాం, మేము నిరసన తెలిపినాం. ఎప్పుడు ఆ అజెండాలో ఆ పాయింట్ వచ్చినప్పుడు మాత్రమే మేము దాని గురించి వాళ్ళు దాన్ని పోస్ట్ పోన్ చేస్తే లేదు పాస్ చేయాలని చెప్పి వాదించినాం. కానీ ఈరోజు ఏ సంబంధం లేకుండా ముందే చేసినారంటే ఇదొక ప్రీ ప్లాన్. కేవలం అజెండాలో మొట్టమొదటి అంశం తెలుగుదేశం పార్టీ కార్యాలయానికి స్థలం కేటాయించమని చెప్పి ప్రభుత్వం నుంచి వచ్చింది. అది కౌన్సిల్ ఆమోదం కోసం పెట్టినాము అనే దాన్ని ఖచ్చితంగా పాస్ చేయాల్సి వస్తుందని చెప్పి అది మనసులో పెట్టుకొని ఏదో ఒక వేరే రూట్లో దీని మున్సిపాలిటీని మన కౌన్సిల్ మీటింగ్ను జరగకుండా సాఫీగా జరగకుండా చేయాలనేది బాగా తెలుస్తుంది. కేవలం తెలుగుదేశం పార్టీ కార్యాలయానికి స్థలం కేటాయించాల్సి వస్తుందని చెప్పి ఈరోజు వాళ్ళ అజెండా మొదలు కాకముందే ఈరోజు దాన్ని రద్దు చేయబోవాలి, క్షమాపణ చెప్పాలని మేము బాయ్కాట్ చేస్తున్నామని చెప్పి వాదించడం జరిగింది. పోయినసారి మేము అదే అజెండాలోని అంశం వచ్చినప్పుడు మేము ఆర్గ్యూ చేస్తే ఇదే గౌరవ కౌన్సిలర్ ఏం చెప్పారు, నెల రోజుల నుంచి మా వార్డులో సమస్యలు ఉన్నాయి, ఈరోజు మీరు సజావుగా సాగనీయకుంటే మా వార్డు సమస్యలు ఎవరికి చెప్తారని చెప్పి నెల క్రితం ఇదే కౌన్సిలర్లు మాట్లాడారు. ఈరోజు అదే కౌన్సిలర్లు మళ్ళీ కౌన్సిల్ మీటింగ్ జరగకుండా చేశారు. ఏందండి ఇది? ప్రజా సమస్యల కోసం మనం పనిచేయడం కోసం మనల్ని ప్రజలు ఎన్నుకున్నారా, లేక మన స్వార్థ రాజకీయాల కోసం ప్రజలు ఎన్నుకున్నారా? రాజకీయాలను తీసుకొచ్చి కౌన్సిల్లో ముడిపెట్టడం ఏంది? ఒకవైపు ఏమో గతంలో మీరు వైసీపీ ప్రభుత్వంకు పార్టీ కార్యాలయం కోసం మీరు స్థలం కేటాయించమని పెడితే గౌరవప్రదంగా మేము దాన్ని అబ్జెక్షన్ కూడా చేయలేదు. ఉండేది 5 మంది అయినా కనీసం అబ్జెక్షన్ చేయొచ్చు కదా, మేము అది కూడా అబ్జెక్షన్ చేయకుండా పాస్ చేశాం. ఈరోజు అదే తెలుగుదేశం పార్టీ కార్యాలయం కోసం స్థలం కేటాయించాలని పెడితే దీన్ని రాజకీయంగా తిప్పి దాన్ని వెనక్కి పంపించేదానికి కానీ ఆమోదించకపోవడం కానీ ఆమోదించేదానికి కానీ చేయకూడదని చెప్పి ఒక కొత్త అంశాన్ని తీసుకొచ్చి చేశారు. అంటే ఇంకోటి వాళ్ళు చెప్పగానే చెప్తున్నారు చూడండి కౌన్సిలర్లు, గతంలో మన రూముల వేలంపాటలలో కౌన్సిలర్లు వైస్ చైర్మన్లు పాల్గొన్నప్పుడు ఉన్నాయి, అప్పుడు కమిషనర్ గారు మమ్మల్ని బయటికి పంపించలేదు అంట. అంటే అప్పుడు అంత ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నారు మీరు. అధికారులను కూడా రూల్స్కు విరుద్ధంగా వాళ్ళు నడుచుకునేటట్టు మీరు ఇన్ఫ్లుయెన్స్ చేసినారని మీరే ఒప్పుకుంటున్నారు. అంటే ఈరోజు అతను రూల్ ప్రకారం పోవడం తప్ప కమిషనర్ గారు ఆయన ఏమంటున్నాడు, క్లియర్గా చెప్తున్నాడు. ఇప్పుడు కూడా అడిగాం మేము, ఏం సార్ అంటే రూల్ వర్షన్ 3 ఉందండి, రూల్ వర్షన్ 3 ప్రకారంగా మేము కౌన్సిల్లో వేలంపాటలలో కేవలం మన డిపాజిట్ కట్టి వేలంపాటలో పాల్గొనే వాళ్ళు మాత్రమే అక్కడ ఉండాలని చెప్పి, అది మీరు కమిషనర్ గారిని అడగండి, ఆయన రూల్ వర్షన్ చూపిస్తాడు. దానికి కౌన్సిల్లో గడిబిడి లేపి బాయ్కాట్ చేస్తున్నామని చెప్పి ఒకరికొకరు సైకిల్ చేసుకొని గౌరవ చైర్పర్సన్ గారు కూడా సైకిల్ చేసి లేయండి మీరు కూర్చుంటే నేనేం మాట్లాడతాను అంటే ఏందండి ఇది? ఇప్పుడు ఏమి ఈ అజెండాను గాల్లో పెట్టారా? నెల రోజుల నుంచి కష్టపడి తయారు చేసిన అజెండా పట్టణ ప్రణాళికలో భాగంగా ఇది
పట్టణంలో అభివృద్ధి కార్యక్రమాల్లో భాగము. దీన్ని పక్కన పెట్టించి ఒక తప్పుడి ఆలోచన మనసులో పెట్టుకొని ఈ పాయింట్లో దీన్ని రాద్ధాంతం చేయడం అనేది నిజంగా బాధాకరం. దీని మీద మేము మంత్రి గారి దృష్టి కూడా తీసుకుపోతాం. ప్లస్ మంత్రి గారి ద్వారా రాష్ట్ర నాయకత్వానికి కూడా ముఖ్యమంత్రి దృష్టికి తీసుకుపోతాం. ఎందుకంటే పట్టణ అభివృద్ధికి లేకుండా వీళ్ళు ఇంత రాద్ధాంతం చేస్తూ తప్పుడు పద్ధతిలో పోతున్నారని చెప్పి చేస్తామని చెప్పి తెలియజేస్తున్నాం. జై హింద్. మున్సిపల్ కార్యాలయంలో ఆ సమావేశానికి ముందు ఒక కౌన్సిలరు, ఒక వైస్ చైర్మన్ గారు ఇద్దరు ఏదో వేలంపాట్లో జరుగుతున్నప్పుడు మేము పోతే అక్కడ ఏదో మా కమిషనర్ గారు మీరు బయటికి వెళ్ళమన్నారు అని చెప్పి ఆ కాజ్ పెట్టి అజెండా కంటే ముందు కౌన్సిల్లో ఏం జరిగిన ముందు అజెండా కంప్లీట్ చేసిన తర్వాత 0 అవర్ ఉంటుంది. దాని మీద ఏ సమస్యలు ఉన్నా కూడా తర్వాత మాట్లాడాల్సి వస్తుంది. కానీ వీళ్ళు ప్లాన్గా ముందే అజెండాను పక్కన పెట్టి మాకు ఇట్లా అన్యాయం జరిగింది, మాకు అవమానం జరిగింది, మాకు క్షమాపణ చెప్పాలా కమిషనర్ గారు అని చెప్పి ఈరోజు వాళ్ళు చేసే ఏదైతే ఈరోజు పద్ధతి ఉందో చాలా దారుణంగా ఉంది. ఈరోజు అజెండాలో చాలా పనులు ఉన్నాయి, కొన్ని కొత్త పనులు ఉన్నాయి, కొన్ని పనులు టెండర్ అయినట్టువి ఈరోజు ఆమోదించేవి ఉన్నాయి. కాంట్రాక్టర్లు ఆడికాడికి వస్తున్నారు. వాళ్ళు ఈరోజు ఆమోదించిన పనులు రేపు స్టార్ట్ చేస్తామని చెప్పి వాళ్ళ ఆమోదన కోసం దీని మీద పెడితే ఈ అజెండానే టోటల్గా రద్దు చేసి ఈరోజు చేయడం జరుగుతూ ఉంది. ఇదే ప్రోటోకాల్ కోసం ఈరోజు అందరూ లేచి మాట్లాడుతూ ఉన్నారు. మాకు వాటిలలో మాకు పిలవడం లేదు, టీడీపీ ఇన్ఛార్జ్లతో చేయించుకుంటున్నారు, మమ్మల్ని పట్టించుకోవట్లేదని చెప్పి. ఇదే గత 3 ఏళ్ళు మేము కౌన్సిలర్గా ఉన్నప్పుడు వాళ్ళ అధికారంలో ఉన్నప్పుడు ఏ ఒక్క దానికి కూడా మమ్మల్ని పిలిచిన పాపాన పోలా వాళ్ళు. మేము కౌన్సిల్లో లేసి ఎందుకు మాకు గవర్నమెంట్ ప్రోగ్రాంలో కూడా గడప గడపలో కూడా మమ్మల్ని ఎందుకు పిలవడం లేదంటే వాట్సాప్ గ్రూప్లలో పెడతాము, అది మీరు చూసుకొని రావాలా, సపరేట్గా పిలిచేదేం లేదని చెప్పి డైరెక్ట్గా చెప్పింది కమిషనర్ గారు చెప్పినారు. ఆ రోజున్న కమిషనర్ గారు చెప్పినారు, చైర్పర్సన్ గారు చెప్పినారు. ఈరోజు చూస్తే మాకు ఫోన్ చేయాలా, మమ్మల్ని ఇన్వైట్ చేయాలా అని చెప్పి వాళ్ళే చెప్తా ఉన్నారు. ఇదేం లేదు, వాళ్ళ సంఖ్య ఎక్కువ ఉంది, వాళ్ళది కౌన్సిల్ వాళ్ళ చేతిలో ఉంది కాబట్టి వాళ్ళు అభివృద్ధికి ఆటంకం కలగజేయడమే వాళ్ళ పనిగా పెట్టుకున్నారు. గవర్నమెంట్కి చెడ్డ పేరు వచ్చే విధంగా వీళ్ళు పాటించాలని చెప్పి వీళ్ళందరూ నిర్ణయించుకొని చేస్తూ ఉన్నారు. ప్రజలు ఏం తిక్కోళ్ళు కాదు, అన్నీ గమనిస్తూ ఉన్నారు. వీళ్ళకి తొందరలోనే బుద్ధి చెప్పి ఈ ఉన్న కౌన్సిల్లో ఏ ఒక్కరు కూడా మళ్ళీ కౌన్సిల్కి రాకుండా ప్రజలు బుద్ధి చెప్తారని మాత్రం నేను ఖచ్చితంగా చెప్పగలుగుతున్నాను. సమావేశం జరుగుతున్నప్పుడు ఎజెండాను చదవకుండానే ఫస్ట్ అంశాన్ని మార్కెట్లో జరిగిన వేలం పాటలో మమ్మల్ని రానివ్వలేదు అని చెప్పి గొడవ చేసి వైసీపీ కౌన్సిలర్లు ఎజెండా చదవకుండా కోరుకోవడం అనేది సిద్ధించదు. ఇలాంటి అంశాలను వాళ్ళు అంటే ఎక్కువ ఉన్నారని చెప్పి ఇలా రద్దు చేసి పోవడం, నెల రోజుల నుండి పట్టణ సమస్యలను వాటి సమస్యలను చెప్పుకోవాలని చెప్పి వస్తాము. ఈ సమస్యలన్నీ ఏమీ జరగకుండా వీళ్ళు బైకాట్ చేసి పెట్టుకోవడం అనేది